యెషయా యెషయా 34:1. 34వ అధ్యాయం 1వ వచనం. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి. నా యొద్దకు వచ్చి వినుడి. ఆమేన్. జనములారా వినుడి. జనములారా జనములారా చెవియొగ్గి ఆలకించుడి. చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. ఆమేన్. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ప్రభు యెహోవా దేవుడు. యెహోవా దేవుడు. ఆమేన్. సర్వభూమి అంతా మనుషులు సమస్తము. ఆమేన్. ఆయన మాట్లాడుచున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. చెవియొగ్గి ఆలకించుడి. చెవియొగ్గి ఆలకించుడి. ఆమేన్. మనమంతా సిద్ధముగా ఉన్నారమా? అవును, సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 48:12-13 వచనాలు. యెషయా గ్రంథము 48:12-13. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి విను. నేను పిలిచిన ఇశ్రాయేలు. లోకంలో అనేక మంది జనమున్నారు, కానీ ఇశ్రాయేలుని సపరేటుగా ఏర్పాటు చేశాను. చేస్తున్నాడు. కాబట్టి మరి ముఖ్యంగా మీరు చెవికి ఆలకించండి. సమస్తము అంతా ప్రపంచంలో ఉన్నటువంటి అంతా కూడా ఆయన చెప్తున్నట్టు మాట వింటారు. కానీ ఇశ్రాయేలు, నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి మీరు సపరేట్గా చెవియొగ్గి వినుము. ఆమేన్. నేనే ఆయనను. ఇశ్రాయేలు మనం చెప్పుకున్నాం కదా. ఎవరు ఇశ్రాయేలు? ఎవరవుతారు? దేవుని ఇశ్రాయేలు మనము, అప్పటి ఇశ్రాయేలు పాత నిబంధన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఇంత వినాలి కదా. వినాలి. చెప్పండి. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. వినుము. నేనే ఆయనను. నేను మొదటి వాడను, కడపటి వాడను. ఆమేన్. ఆమేన్. నేనే మొదటి వాడను, కడపటి వాడను. ఆయనను. ఆమేన్. ఎవరైనా ఆయనను అంటే ప్రభువుని, దేవుడు. ఆమేన్. కాబట్టి మొదటి వాణి నేనే, కడపటి వాణి నేనే, అన్ని నేనే. నేనే ఆయనను. నేనే. ఆమేన్. ఆమేన్. నా హస్తము, డిస్టర్బెన్స్ వస్తుంది. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అన్నయూ నిలుచును. ఆమేన్. ఒకటి తప్పకుండా అవన్నీయు నిలుస్తుంది. నా హస్తము భూమి పునాది మీద వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఆమేన్. 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 యెషయా 55:3.
45వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి. ఇక్కడ రండి. ఏం చేయాలి? ఇంతకుముందు పిలిచాడు. ఇప్పుడు పిలిచాడు. చెవియొగ్గి నా ఆయన యొద్దకు ఏమై ఉన్నాడో చెప్పాడు, పిలిచాడు. ఇప్పుడు చెవియొగ్గి నా యొద్దకు రండి అని. మొట్టమొదటి ఏం చేశాడు? మీరు చెప్పిన మాట వినుడి. మీరు వినండి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి. నా యొద్దకు రండి. ఆ యొద్దకు రండి. ఆమేన్. ఇప్పుడు కూడా సిద్ధమేనా? సిద్ధమే. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. నేను మీతో నిత్య నిబంధన మీరు ఏం చేయాలి? చెవియొగ్గి నా యొద్దకు వచ్చిన తర్వాత ఏం మీరు చేస్తారు? వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఆమేన్. ఆమేన్. ఏం జరుగుతుందమ్మా? బ్రతుకుతారు. బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. ఆమేన్. శాశ్వత కృపను మీకు చూపెదను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఇర్మియా 25:6 వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 5, 6, 4 నుంచి 6 కలిసి ఉన్నాయి బ్రదర్ ఇవి. చదవండి. చేతి పని వలన నాకు కోపము పుట్టింపకుండునట్లు నేను మీకు ఏ బాధయు కలగజేయకుండునట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. ఆమేన్. 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 చూడండి, ఆయన పెందరకాడనే లేచి ప్రవక్తలైన సేవకులను నందరినీ యొద్దకు పంపుచున్నాను. మీ యొద్దకు పంపుచూ వచ్చేనాడు. ఆమేన్. కానీ మీరు చెవి యొగ్గపోయి చెవి యొగ్గకుంటిరి. వినరు. ఆమేన్. ఇర్మియా 35:15 వచనం. ఇప్పుడు చదివింది అదినా కాదు కదా? 25, 25, 4, 5, 35, 15 వచ్చింది. ఇర్మియా 35:15. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి తమ క్రియలను కొనిన ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసిస్తురని నేను ప్రకటించదని కాని మీరు చెవి యొక్కకపోయి నా మాట వినకపోతిరి. నా మాట వినకపోతిరి. పోతున్నారు. ఎప్పుడు? పెందరకడే. ఎప్పుడు? పెందలకడ. బ్రదర్, సిస్టర్, మీరు ఎన్నింటికి లెగుస్తున్నారు? పెందలకడనే ఆయన లేపుతున్నాడు. ఆమేన్. ఆమేన్. మీరు హాయిగా పడుకుంటారా ఇంటికెళ్ళి? దేవుడు లేపుతున్నాడు. 5 గంటలు, పొద్దున 5 గంటల కల్లా మిమ్మల్ని పెందలకడనే లేచి ప్రవక్తలైనటువంటి వాళ్ళని
సేవకులను మీ యొద్దకు. పంపుతున్నారు. ఎవరండి పని బాటలు ఎన్నోళ్ళు ఆయనకు వచ్చేవాళ్ళు? ఎడకి పొద్దున్నే పాపం లేచి ఒక్కొక్కరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళకి ఇల్లు లేవా? వాళ్ళకి భయం అనేటువంటిది ఉన్నా లేదా? మీరు ఆలోచించండి. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు, ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు పొందల కడనే మిమ్మల్ని లేపుతున్నాడు. ఆమేన్. కష్టము మీ కష్టముగా ఉందా? లేదు. మాకేం కష్టం లేదు. ఆమేన్. అరే 30 మంది ఉన్నారే, ఏమన్నా ఏం పోతాంలే బ్రదర్, ఏం వస్తాంలే బ్రదర్, తర్వాత వస్తాం కాదు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆలస్యము లేదు. మీరు అనుకుంటున్నారు మేము వెళ్ళిపోతామేమో, ఏమో. చూడండి క్రైస్తవ సహోదరి సహోదరులారా, పెందలాడే పెద్దలు అబ్బా వద్దండి, తర్వాత సాయంత్రం పెట్టుకుందామండి. వస్తే రండి, లేకపోతే ఆగిపోండి, అది మీ ఇష్టం. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? పెందల కడనే యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఎత్తాడు మిమ్మల్ని? పెందల కడనే లేసి ఎవరిని? వాడిని పంపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ టైములో ప్రవక్తలైనటువంటి వాళ్ళని, సేవకులైనటువంటి వాళ్ళని పెందల కడనే లేపుతాడు. మీరు వినండి. ఆమేన్. నేను ప్రకటించాను, కానీ మీరు చెవి యొక్కక నా మాట వినకపోతే చూడండి. ఆమేన్. యెహెజ్కేలు 3:10-11 వచ్చిన. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచ్చిన. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని మీ మనసులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యుద్ధకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాకు సెలవిచ్చెను. చెప్పండి మీరు. నేను చెవియొగ్గి నేను నీతో చెప్పిన మాటలన్నీ చెవులారా విని నీ మనసులో ఉంచుకోనండి, మనసులోన ఉంచుకొనండి. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. ఆయన చెప్పినటువంటి మాట యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలియచేయబడుతుంది. మీ ఇష్టం ఏనండి, వెనకపోండి. ఆమేన్. కాబట్టి నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము.
నిన్నను వినకపోయినను వారు వినినను వినకపోయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని వారితో పోయిన యెహోవా ఇలాగు ఈ సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన చెప్పమన్నాడు కనుక మేము ఇక్కడ చెప్పుచున్నాము. ఆమేన్. ఆమేన్. మీరు ఇంటేనండి, వినకపోతే వినకపోండి, అది వేరే విషయము. కానీ ఆయన చెప్పినటువంటి ప్రతి మాట మీకు చెప్పాలెను. ఆమేన్. 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 దానియేలు 9:19-20 వచనాలు. దానియేలు 9వ అధ్యాయం కనీసము ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు మారు మనస్సు పొందండి. ఆయన మాట్లాడుతున్నాడు, మీరు వినాలి. సమస్త దేశములారా, రాష్ట్రములారా, జనులారా చెవియొగ్గి నా మాట వినండి. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నేను పొరపాటు పడ్డానయ్యా. మేము చాలా ఈ లోకములో సంబంధము కలిగి ఉన్నాము. వద్దు నాయనా ప్రభువా, మాకు సహాయం. టైం అయిపోయింది. కానీ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమునకును ఈ జనమును నీ నామము వహించినావే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఆమేన్. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు నా దేవుని పవిత్ర పర్వతపు దిక్కు చూచి నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనముల యొక్క పాపమును ఒప్పుకొనుచు విజ్ఞాపన చేయుదును అనుకుంటుని. ఆమేన్. నా జనము యొక్క పాపములు ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన. ఆమేన్. మనిషి ఇచ్చాడు, నేను ముగిస్తున్నాను. ఆమేన్. మీకా 1-2 వచనాలు. 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువుకు యెహోవా సాక్ష్యము పలకబోవచ్చు. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఆమేన్. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము ఆమేన్ బయలుదేరుతున్నాడు. ఇది జాగ్రత్తగా చదువుకోండి. మొట్టమొదటి ఏం చేశారు? అయ్యా, చెవియొగ్గి ఆలకించుడి. వాడు తర్వాత ప్రభు పెందల కాడనే వాళ్ళని పంపించి ప్రవక్తను పంపించాడు. కానీ మేము వినకుంటే మరి ఎట్లా, ఏ పరిస్థితిలో ఉన్నారు?
జాగ్రత్తగా ఉండండి. వచ్చిన వాళ్ళన్నా సక్రమైన విధానములో కొనియాడండి. రానివాళ్ళు పోనివ్వండి, మాకు నష్టమా? మేము కష్టపడి మా ప్రభువు మీరు రావాలి, మీరు రక్షింపబడాలి, మీరు యేసు ప్రభువును గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మా దగ్గర ఉంది. మీరు పొందాలి, తెలుసుకోవాలి. ఇంకా ఎన్ని ప్రపంచమంతా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు కూడా టైం అయిపోతుంది, ప్రభువు రాబోతున్నాడు అని తెలిసిన విషయము ఇంకా నీకు లెక్కలేదా? అలాగుండకు. కంప్లీట్ గా భయపడు, దేవునికి భయపడు. ఆమేన్. ఆమేన్. చివరికి ఏం జరుగుతా అంట, ఆయన మీ మీద సాక్ష్యము పలుకుతాను. నీ మీద సాక్ష్యము ఏం జరిగిందని నువ్వు కూర్చొని వాక్యము వింటావా? ఓహో, వినవా? సేవకులు ఇవన్నీ చెబుతారు. పొద్దున్నే లేచి మరి లేచిన తర్వాత వాళ్ళకి చెప్తున్నారు కదా. పొద్దున్నే చెప్తున్నాడు. ఏముందిలని నువ్వు అట్టా పడుకుంటే, హాయిగా పడుకొని నిద్రపోతుంటే అప్పుడు ఏం చెబుతాడు ఆయన? సాక్ష్యము చెబుతాడు. నువ్వు నిద్రపోతుంటే ఆయన ఏం చేస్తాడు? సాక్ష్యం నీ మీద సాక్ష్యము పలుకుతున్నాడు. నేను లేపాను కానీ లెగవటము లేదు అని ఆయన అడిగితే, నీ దగ్గర సమాధానం ఎక్కడ ఉంది? ఆమేన్. ప్రార్థన చేయండి. మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, పరలోకమున్న మా తండ్రి,